బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 అంటే 10 నిమిషాల్లోనే రెసిపీ రెడీ అయిపోతుంది. వన్ పాట్ రెసిపీ కింద ఇదైతే ఎలాంటి కూరగాయలు కూడా అవసరం లేదు. నానబెట్టుకున్న కొర్రలు వేసుకున్నాను. సో నానబెట్టలేదు పెసరపప్పు, ఒక కడిగి వేశాను. పెసరపప్పు కూడా వేసుకున్నాను. 1 కప్పు కొర్రలు తీసుకుంటే అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకా మిరియాలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందుట్లో వంతుకి 5 వంతులు 1 కప్పు కొర్రల్ని తీసుకున్నా కదా, మిల్లెట్స్ తీసుకున్నా కదా, ఆ కప్పుతోనే 5 కప్పుల నీళ్ళైతే వేశాను. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసి మూత క్లోజ్ చేసుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. నానబెట్టుకుంటే ఒక 4 విజిల్ సరిపోతుంది. సో విజిల్స్ వచ్చాక గాలింత పోయిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉడికింది. చూడండి బౌల్లో నీళ్ళు ఎలాగొచ్చాయో. సో ఇలా బౌల్ వేసేటందుకు నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పైన నీళ్ళైతే రావట్లేదు పైకి. ఇలా గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామంటే అన్నం కొంచెం మ్యాష్ అయినట్టు అవుతుంది ఇది. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా కమెంట్లో. కన్సిస్టెన్సీ అంటేనండి నాకు తెలిసిన విధంగా అంటే మనకి గట్టిగా కావాలన్నా లూజ్గా కావాలన్నా ఈ విధంగా అన్నట్టు. మనకి అంటే ఏ కన్సిస్టెన్సీ కావాలి మీకు, మరీ లూజ్గా కావాలా, మరీ లూజ్గా కొంచెం థిక్గా ఉండాలా అనేటి ఆ విధంగా నేను ఆ వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇలా కావాల్సినన్ని నీళ్ళు వేసేసి కొత్తిమీర తురుము వేసేసి పొయ్యి ఆన్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నీళ్ళు వేసుకున్న తర్వాత అది అక్కడ ఉడుకుతూ ఉంది. ఇక్కడ పోపు అయితే రెడీ చేస్తున్నా. నేతిలో వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ నెయ్యి నా దగ్గర ఉన్నది, ఇది బాగాలేదు బయటకు ఉన్నది, అందుకే నూనెలోనే వేస్తున్నాను. మిరియాలు, ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ వేశాను. సో పోపు అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ బాగా ఉడుకుపడుతుంది కదా, స్టవ్ అయితే కట్టేసి ఇంకా ఫైనల్గా పోపు అయితే వేసేస్తున్నా. ఇలా పోపు వేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి కొర్ర పొంగలి అని అనొచ్చు. రెడీ అయిపోయింది రెసిపీ అయితే వన్ పాట్ రెసిపీ కింద. ఇలా వేడివేడిగా బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎప్పుడే కానీ ఈ రెసిపీ, ఇలాంటి రెసిపీస్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో బౌల్లో సర్వ్ చేసి పైన అలా మిక్చర్ వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని ఫాలో చేయండి. బాయ్.